V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలంటూ తమిళసై సౌందరరాజన్ ఆకాంక్ష. ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. పటాన్చెరులో డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించిన హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శ్యాంసుందర్. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్. కరోనా రోగులకు సరైన ఆహారం అందివ్వాలని సూచన. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలంటూ గవర్నర్ తమిళసై ట్వీట్ చేశారు. లాక్డౌన్ 4లో భాగంగా పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం మెట్రో రైలు విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత రాత్రి వరకు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. మెట్రో రైళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులకు కూడా అనుమతి ఇస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. తామైతే బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతో పాటు భౌతిక దూరం వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని, కానీ సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వం సిటీ బస్సుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల 2వ లిస్టును ఏఐఎంఐఎం బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మహమ్మద్ మాజీద్ హుసేన్ విడుదల చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. पत्रकार बंधुओं, हमें बड़ी खुशी है कि आज हमारे दरमियान में बिहार के प्रभारी जो हैदराबाद से तशरीफ ला चुके हैं, जनाब माजिद हुसैन साहब, एक्स मेयर हैदराबाद, वो तशरीफ फरमा है। हम उनकी उपस्थिति में आज बिहार में आगामी विधानसभा चुनाव के लिए दूसरी जो फहरिस्त है, हमारी दूसरी सूची है, वो जारी कर रहे हैं। फिर यह पत्रकार बंधुओं, आगामी बिहार विधानसभा का बिगुल बज चुका है। ये आईएमआईएम बिहार ने प्रेस के माध्यम से प्रदेश कार्यालय किशनगंज से दिनांक 11/6/2020 को बिहार के 22 जिलों के 32 विधानसभा क्षेत्रों की प्रथम सूची जारी कर दी है। आज हम आपके माध्यम से 18 चिन्हित विधानसभा क्षेत्रों की दूसरी सूची जारी कर रहे हैं। विभिन्न जिलों में संगठन विस्तार और सर्वे का काम जारी है। शीघ्र ही तीसरी सूची जारी कर दी जाएगी। बंधुगण, आप लोगों को पता है कि हमारी पार्टी ने
बीजेपी जेडीयू की साझा सरकार के खिलाफ समान विचारधारा की पार्टियों को एक गठबंधन बनाने की पूरी पहल करती रही है, परंतु एनडीए के विरुद्ध बिहार की बड़ी पार्टियों के द्वारा बने गठबंधन में हमें शामिल होने का अवसर नहीं दिया जा रहा है। ताहम इस संबंध में दूसरी पार्टियों के साथ हमारा वार्तालाप जारी है। हमें आशा है कि शीघ्र ही किसी निश्चित निर्णय के बाद आपको इसकी सूचना दे दी जाएगी। समय आ गया है कि बीजेपी जेडीयू की सांप्रदायिक और निकम्मी सरकार को हटाने के लिए बिहार की जनता को जागरूक और संगठित किया जाए। अब ये एनडीए विरोधी राजनीतिक दलों की जिम्मेदारी है कि वो बिहार की जनता के समक्ष अपने आप को मजबूत विकल्प के रूप में पेश करें। భారత రత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడవడం దేశానికి తీరని లోటని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ట్రబుల్ షూటర్గా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గాజుల రామారంలో ప్రణబ్ ముఖర్జీ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, బి బ్లాక్ అధ్యక్షులు సిహెచ్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ యొక్క భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన ఘనత ప్రణబ్ ముఖర్జీ గారు. అదేవిధంగా 7 సార్లు ఎంపీగా సేవలు అందించి ఎన్నో ఈ యొక్క శాఖలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి కూడా ట్రబుల్ షూటర్గా మరి పేరుగాంచిన మహానాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు. మరి యొక్క కరోనా వచ్చి ఈ యొక్క 10-15 రోజులందు కూడా మిలిటరీ హాస్పిటల్లో, ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి చనిపోవడం జరిగింది. మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఆశయ సాధనను ముందుకు తీసుకోపోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రపతిగా మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ఆ రోజు కూడా కీలక మరి ఆయన యొక్క పాత్ర, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద ఆయన సంతకం కూడా ఉంది. అది తెలంగాణ ప్రజలు మరోరాదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సమయపాలన పాటించాలని, లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ డిజిటల్ క్లాసులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఇంట్లో నుండే పాఠాలు వినాలని విద్యార్థులకు సూచించారు. ఉండాలి. ఇది అంతా బయాడ్ చేయకండి. నోటితోటే రైతులు ఏ విధంగా ఉంటే తృప్తి పడతారు. నువ్వు రైతే ఎక్కడ ఉందా, పొలం ఉందా తల్లి? నీకున్నా లేదు. ఏముండాలా? మంచి నీటి వస్తు ఉండాలా, భూమి మంచిదే ఉండాలా, విత్తనం మంచిగా ఉండాలి, ఎరువులు సకాలంలో దొరకాలా, సకాలంలో వర్షాలు పడాలా. ఇవన్నీ పండిన తర్వాత చివరిలో కూడా మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు రావద్దు. వచ్చినా తట్టుకునే పంటలు పండియాలా, మార్కెట్ తీసుకపోతే గిట్టుబాటు ధర కావాలా. ఇవన్నీ ఉంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వస్తుంది, రైతు సంతోషంగా ఉంటాడు. ఇదే రాయాలి తెలుగులో రాసినప్పుడు మంచి సిస్టమేటిక్ గా రాయాలి. దీన్ని రకరకాల విద్యార్థులు రకరకాల రాస్తారు, పేరాలా రాస్తారు, లేదా బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాయొచ్చు. హాలికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు: ఒకటి, మంచి పోషక విలువైనటువంటి భూమి, దాంట్లో అన్ని కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, జింక్, పొటాష్ ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత నీటి వసతి, విత్తనాలు, మేలు రకమైనటువంటి విత్తనాలు, మేలు రకం ఉండాలి కాబట్టి నాసిరకం విత్తనాలు, పాటలు విత్తనాలు, ఎరువులు, సకాలంలో మంచి ధరకి, అంటే నాణ్యమైనటువంటి విత్తనంలో ఎరువులు కావాలి, ధర కూడా మంచిగా ఉండాలి, ఎక్కువ ధర కాకుండా.
తర్వాత ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటే సంతోషంగా ఉంటాడు. మంచి వర్షాలు, సకాలంలో వర్షాలు, అకాల వర్షాలు ఉండడానికి లేదు. తర్వాత చివరికి ఏం చేయాలంతా అయిపోయిన తర్వాత రైతుకి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండాలి. పై అంశాలు ఉన్నట్లయితే హాలికుడు సంతోషంగా ఉంటాడు, దేశం కూడా హ్యాపీగా అభివృద్ధి చెందుతుంది. అంటే మామూలు భయపడుతున్న రాదు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం మరియాల గ్రామం నుంచి చీకటి మామిడి గ్రామం వరకు రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ పాదయాత్ర చేపట్టారు. మరియాల నుండి చీకటి మామిడి వరకు ఉన్న రహదారి గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. అలాగే అత్యవసర సమయంలో 108కు ఫోన్ చేస్తే అది వచ్చేసరికి ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఈ పాదయాత్రలో జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్తో పాటు బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మల్లేశం, నరసింగరావు, రాజేందర్ రెడ్డి మరియు వివిధ మండల నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. చీకటి మామిడి కేంద్రానికి వచ్చేటువంటి 11 కిలోమీటర్ రోడ్డుపై పాదయాత్ర చేయడం జరిగింది మరియాల నుంచి. మరి రోడ్డు పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. 2018లో ఈ రోడ్డు శాంక్షన్ అయిందంటూ అప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ల కన్నా ముందు ఒక శాంక్షన్ లెటర్ని చూయిస్తూ ఓట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులది, ముఖ్యంగా ఎమ్మెల్యే గారిది. ఇక్కడ ఉన్న అప్పుడు పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరి 30 నెలలు కావస్తున్నా, 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఫండ్ రిలీజ్ కానటువంటి పరిస్థితి. మరి ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మరి అప్పటి వరకు దీన్ని నాంచాలని ఆలోచిస్తున్నారా? మీకు మరి ఎందుకు ఈ విధంగా రోడ్డును తేలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ ఒక్క రోడ్డే కాదు, ఈ మండలాల్లో, జిల్లాలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది అన్ని రోడ్లది. మరి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు చూసినట్టయితే 8 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ జిల్లాలో కనీసం 8 వెంటిలేటర్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఏరియా హాస్పిటల్ తిరుగుతూ, జిల్లా హాస్పిటల్ తిరుగుతూ డిమాండ్ చేస్తూ ఉంటే మేము సొంత నిధులతో ఇక్కడ ఐసోలేషన్ సెంటర్లు, అక్కడ ఐసీయూలు మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఎక్కడ పూర్తి స్థాయి సదుపాయాలు లేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దీనిపై ప్రజాప్రతినిధులు వెంటనే నిద్ర లేవాలని, మరి నిద్ర లేచి వారు అభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రజల బాగోగులపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరోనా వస్తే వారేమో యశోద హాస్పిటల్లో, నిమ్స్ విఐపి బ్లాక్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడ ప్రజలు మాత్రం తండాల్లో కావచ్చు, మారుమూల పల్లెల్లో కావచ్చు, ప్రజలు మాత్రం ఇంట్లో బిక్కుమంటూ కేవలం ఆశా వర్కర్లతోటే వారు సంప్రదింపులు చేస్తూ బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏ కరోనా పేషెంట్తో మాట్లాడినా, ఫోన్ ద్వారా మాట్లాడినా వారు మాకు సింటమ్స్ని కేవలం ఎవరు మమ్మల్ని కనుక్కోవడం లేదు, డాక్టర్లు కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సంప్రదించడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రజల పరిస్థితులపై, ప్రత్యేకంగా ఉన్నటువంటి కరోనా ఆరోగ్య పరిస్థితులపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిశీలన చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా గుంతల రోడ్లే దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారేమో పేపర్లలో, ఫ్రంట్ పేజీలలో అభివృద్ధికి చిరునామా సునీతమ్మ అని రాపించుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ అభివృద్ధి ఉందో అర్థం కావట్లేదు మాకు. మాకు అనిపిస్తుంది ఏంటంటే సునీతమ్మ ఇంటి చుట్టూ, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి వాళ్ళకి కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రజల మధ్యకు వచ్చి తాండాలు తిరిగి, గ్రామాలు తిరిగితే వాళ్ళకు అభివృద్ధి అనేది ఏందో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ మరియాల నుంచి చీకటి మామిడి వరకు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అనేది బాగలేక కనీసము 5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కింద ఎన్నికలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు కావాలని అడిగితే నేను రోడ్డు తీసుకొని వస్తా అని చెప్పేసి మాట్లాడింది. 2 సంవత్సరాల కింద శాంక్షన్ అయిందని మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ మేము పాదయాత్ర చేస్తూ ఉంటే పొద్దున్నే మీ అందరు కూడా మీడియా దానిలో పోస్టింగ్లు వచ్చినట్టున్నాయి. మహేందర్ రెడ్డి గారి పేరు మీద, వాళ్ళ పిఏ గారి పేరు మీద వచ్చినట్టున్నాయి. మేము రోడ్డు అయిపోయింది, శాంక్షన్ అయిపోయిందని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మరి రోడ్డు శాంక్షన్ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభించడానికి ఏం నొప్పి అవుతుంది మీకు? ఎందుకు పనులు ప్రారంభించట్లేదు? మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తున్నాం. మీరు మన అధ్యక్షుడు చెప్పినట్టుగా వారం రోజులలో పనులు ప్రారంభించాలి, లేకపోతే మీరు చేతగాని దద్దమ్మల్లాగా ఈ ప్రాంతంలో మిగిలిపోతారని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా రోగులకు సరైన ఆహారం అందివ్వాలని, సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో భూ కక్షల వివాదం ఒక వ్యక్తి మృతికి కారణమైంది. సొంత అక్క కొడుకు మామ తలపై గొడ్డలితో దాడి చేసి మామ మృతికి కారకుడయ్యాడు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పండుగ రాజయ్య తన తాతలు సంపాదించిన భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా సొంత చెల్లెలైన మరియమ్మతో భూ వివాదం కొనసాగుతోంది. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ భూ వివాదంలో గతంలో ఓసారి అల్లుడు దాడి చేయడంతో మామ తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా తన వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్న మామ పండుగ రాజయ్య దగ్గరకు అల్లుడు మల్లేష్ వెళ్లి అత్తమామలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజం ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. చనిపోయింది మరి ఏమన్నా వాళ్ళ భార్య సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మిషన్ భగీరథలో పనిచేస్తున్న 15 మంది కార్మికులకు గత 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో చేసేదేమీ లేక నారాయణఖేడ్ పట్టణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఇటు కరోనా కష్టాలు, అటు జీతాలు లేక కుటుంబాలు నెట్టుకు రావడం కష్టంగా మారడంతో గత్యంతరం లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నట్లు కార్మికులు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సందీప్ అక్కడికి చేరుకొని మిషన్ భగీరథకు సంబంధించిన కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని రప్పించి కార్మికుల సమస్యపై చర్చించారు. మిషన్ భగీరథకు సంబంధించిన కాంట్రాక్టర్ వారం రోజుల్లో జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈరోజు కార్మికులు ఆవేదనతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కార్మికులందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ నిరసన తెలపడానికి ట్యాంక్ ఎక్కడం జరిగింది. వీరికి సంబంధించిన సూపర్వైజర్స్ కానీ అట్లనే లైన్మెన్స్ కానీ అక్కడున్న ఆపరేటర్స్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా గత కొన్నాళ్ళుగా ఇక్కడున్న డిఈ నరేందర్ సార్ ఫోన్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. విషయం ఏంటంటే వీళ్ళందరికీ 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ నిరసన చెప్పడం జరుగుతుంది. ఈ నిరసన ఇక్కడే కాదు, రానున్న కాలంలో ఏఈ కానీ డిఈ కానీ వాళ్ళ ఇల్లు కూడా ముట్టడి చేసే కార్యక్రమాలు కూడా చేపడతాం. వీళ్ళు వెంటనే వీళ్ళకి సంబంధించిన వేతనాలు 7 నెలలు 8 నెలల జీతాలు ఈ 1 వీక్లో ఇవ్వకపోతే మొత్తం కూడా బంద్ చేసి నిరసన కూడా చేపడతాం. ఇది ఏంటంటే ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించాలి. వీరికి సంబంధించిన జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ పిఎఫ్ వీటన్నిటిని కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ
త్వరలో ఈ సమస్య పరిష్కరించకపోతే వచ్చే 1 వీక్లో సమస్య పరిష్కరించకపోతే వచ్చే మంగళవారమా సోమవారమా కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నా పేరు బాలకృష్ణ. నేను మిషన్ భగీరథలో గత 4 సంవత్సరాలుగా సూపర్వైజర్గా మరియు వాల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మాకు ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ గత 6 నెలల నుంచి జీతాలు చెల్లించుటలేదు. మాకు ఎటువంటి పెట్రోల్ ఛార్జీ లేకుండా మా సొంత డబ్బులతో అప్పులతో ఎలాగో ఈ కంపెనీ ముందుండి మేము నడిపిస్తున్నాం. ఎందుకంటే కంపెనీ ఈ లాక్డౌన్ సమయంలో కూడా మేము ఎంత కష్టపడ్డామో అది ప్రజల దాహార్తిని తీర్చాము. మేము కష్టపడి మేము పేదోళ్ళమైనా కూడా అప్పు తెచ్చుకొని ఈ వాటరు ప్రజలందరికీ దాహార్తిని తీర్చాలని ఎంతో కష్టపడ్డాము. కానీ కంపెనీ మా సమస్యను పట్టించుకోకుండా ఈ కంపెనీ గత 7 నెలల నుంచి జీతాలు మాకు ఇవ్వకపోవడం వల్ల మేము ఈ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మా సమస్యను కంపెనీ యాజమాన్యం త్వరగా పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. దయచేసి కంపెనీ వారు మా సమస్యలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండలో స్థానిక నేతల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు కారణమైంది. మధురానగర్లో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న షరీఫ్ అనే స్థానిక నాయకుడిని టీఆర్ఎస్ నాయకుడు శాలి వారించడంతో ఆవేశానికి లోనైన షరీఫ్ రాళ్లతో దాడికి పాల్పడ్డట్లు బాధితులు శాలి ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ పరామర్శించారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. बाहर निकल के बात करेंगे जी, कई को ऐसा कर रहे हैं, नक्को ऊपर बोल के बोले थे, हम बैठे नाथ करके डायरेक्ट ऊपर चले गए उन्होंने, जाके डोर लगा लिए। मैं भी जाके समझाई, बाहर बात करेंगे आओ आओ बोल के बोले तो आ रही थी नहीं आता, मैं नहीं आता, पुलिस आए तक मैं नहीं आता बोल के अंदर ही बैठ गए। बच्चे हम लोग आए बस से, मेरे को चक्कर आई, मेरे को बिठा दिए वहाँ ले आके तार को जाके जब भी चाहिए थी मैं आके यहाँ ठहरे तक उन्होंने आए, यहाँ आए तो आके पूछ रहे हैं तो मैं बोली मैं देखो दालन चले गए, यहाँ छोड़ दिए, ये मच्छर बदबू आ रही। అయితే ఆ ఎదురు మాట్లాడినటువంటి సందర్భంలో తను ఒకటే ఉన్న పాటున మా గౌసి ఆంటీ వాళ్ళ గృహంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోయినాడు. పాపం అందరూ మగవాళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఉన్నటువంటి టైంలో ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆంటీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం, బయటికి రండి అంటే ఆయన సరాసరిగా పోయి పెంట్ హౌస్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకున్నాడు. మేము అక్కడికి వెళ్ళి ఆయన ఒకటే చెప్పినాం, మీరు బయటికి రండి, పిల్లలు భయపడుతున్నారు, లేడీస్ ఉన్నారు, ఇంట్లో బాగుండదు, కిందికి రండి. కిందికి వచ్చి ఎవరైతే మిమ్మల్ని పిలిపించారో, ఎవరు పిలిపించినటువంటి వ్యక్తి ఎవరో వాళ్ళ పేర్లు చెప్పండి, దాన్ని బట్టి మీరు కంప్లైంట్ తీసుకోవచ్చు, నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసుకోమని చెప్పినాం. అయితే ఆయన దానికి ఎలాంటి ఆన్సర్ లేకపోగా ఆయన ఫోన్లు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆయన అందరినీ కూడా ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. అదే క్రమంలో ఆ యొక్క స్థానికులతో పాటు మా యొక్క టీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా ఇష్యూ అవుతూ అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతుందని అంటే మా యొక్క టీఆర్ఎస్ నాయకులు షాలి గారు, ఖలీల్ గారు వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు మనసులో మరి ఏం పెట్టుకున్నారో తెలియదు, కానీ కేవలము మా బస్తీకి వచ్చి ఏం వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అన్న అడిగిన దానికి విచక్షణారహితంగా మా నాయకుల మీద దాడి చేశారు. గణేట్రాలు వాళ్ళ మీద ఎత్తేసి ఇటుక పిల్లలతో కొట్టి గాయపరిచారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఖలీల్ గారిని, షాలి గారిని. కాబట్టి దయచేసి ఆ ఇన్స్పెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. మా యొక్క బస్తీ ప్రజలందరము స్థానికంగా మేము వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాము. ఎలాంటి ఆటంకం లేకుండా అభివృద్ధి పదంలో జరిగిపోతుంటున్నటువంటి కార్యక్రమంలో అనవసరంగా విఘాతం కలిగిస్తూ శాంతి భద్రతలకు సమస్యగా కారణమవుతుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తులపై దయచేసి మీరు చర్యలు తీసుకొని ఇలాంటివి ఇంకా ముందు రోజుల్లో జరగకుండా మాకు న్యాయం చేయగలరని
నిర్మల్ జిల్లా నుండి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అర్ధరాత్రి 2 గంటలకు గణేశుడి శోభాయాత్ర ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మల్ అడిషనల్ ఈఎస్పీ, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వర్ మరియు మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మల్ పట్టణంలో ఎప్పటిలా కాకుండా ఈరోజు కనీసం 36 గణపతులు ఇప్పటికీ నిమజ్జనం కావడం జరిగింది. ఎందుకంటే గతంలో మరి నెక్స్ట్ డే అయ్యే పరిస్థితి ఉంటే ఎవరికి వాళ్ళే గ్రహించి ఈ కరోనా వైరస్ కారణంగా వాళ్ళు ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఇప్పటి వరకు 35 గణేశులు నిమజ్జనం చేయడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 5గురిని బలి తీసుకుంది. పసరగొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఇసుక లారీ ఓ కారు ఢీకొన్నాయని పోలీసులు వెల్లడించారు. మరణించిన వారు జిల్లా పరిధిలోని పోచం మైదాన్కు చెందినవారని, వారిని మేకల రాకేష్, చందు, రోహిత్, పవన్, సాబీర్లుగా గుర్తించామన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నువ్వు కూడా అందుకోదా జమాను ఒకటేసారి బర్త్డే అనుకున్నారు వాళ్ళు ఇంటికాడ. వాళ్ళు మాట్లాడుకుంటే విన్న పవన్ కళ్యాణ్ బర్త్డేనా నాకు కూడా తెలియదు. మరి నిన్న గది మరి పార్టీ చేసుకునే దానికి కేకు కట్ చేసుకునే దానికి పోయినట్టున్నారు వాళ్ళు ఎక్కడికో దూరం. సినిమా ఈ రోజు బర్త్డే అనుకున్నారు వాళ్ళు. నేను ఆ పాపను పనికి పోయి వచ్చి ఇంటికి పోతా, ఎడిపోతానో నాన్న తయారైతానంటే బర్త్డే చూసుకొని పవన్ కళ్యాణ్ బర్త్డే ఉన్నదని అన్నాడు. నాకు అంతే ముచ్చట కానీ కేకు కట్ చేసుడు అది ఇదని ఏమనలే. సినిమా హీరోని కానీ బర్త్డే అని అన్నారు. మన పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకునే దానికే పోయినట్టున్నారు వాళ్ళు. మరి ఎక్కడికి పోయిన సంగతి ఏం సంగతిగా తెలియదు. ఆ సినిమా హీరో కానీ బర్త్డే అనుకుంటా అంటే ఇంటికాడ ఇన్నా కొనగాళ్ళ గురించి మనం అల్లుడిని అడుగుతామా ఏంటిదని.
పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అనుకున్నారు వాళ్ళు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలంటూ తమిళసై సౌందరరాజన్ ఆకాంక్ష. ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. పటాన్చెరులో డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించిన హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శ్యాంసుందర్. నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్. కరోనా రోగులకు సరైన ఆహారం అందివ్వాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.